హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. దీనికి ముందుగా మనం టమాటో, ఉల్లిపాయలు, క్యారెట్, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, మనకు కావాల్సింది పన్నీర్ అండి. ఇప్పుడు మనం కొంచెం అనాస పువ్వు ఒకటి, బిర్యానీ ఆకు, మరాఠీ మగ్గొట్టి, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక ఇలాచి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వీటైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కొంచెం వేయిస్తున్నానండి. కొంచెం వేయిస్తే రైస్లోకి చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా వేయించుకుందామండి. మనం పిల్లలకి ఉదయం రైస్ మిగిలిపోయినప్పుడు సాయంత్రం పెట్టడానికి కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది చూడండి, ఈ విధంగా మనకి పన్నీరు వేగినాక తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ మసాలా దినుసులన్నీ అందులో వేస్తున్నానండి. వేసి ఇవి వేగినాక ఆనియన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేస్తున్నానండి. వేసినాక కొంచెం బాగా వేయించుకుందామండి. మరీ సాఫ్ట్గా బాగా రెడ్ కలర్లో అవనవసరం లేదు. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా వేగినాక నేను చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఈ విధంగా తురిమేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ స్పైసీ కాకుండా, మసాలా వేయకుండా మనకి సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులోనే చిటికెడు పసుపు వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసి 1 స్పూన్ కారం యాడ్ చేశాను. మనం రైస్ క్వాంటిటీకి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేస్తున్నానండి, 1 స్పూన్. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం పన్నీర్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఇందులో వేసేస్తున్నాను. వేసి అవన్నీ మసాలా, సాల్ట్, కారం అన్నీ పట్టేలాగా ఒకసారి వేయించుకుందామండి. ఇప్పుడు మనం బాగా వేగినాక ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అయినా సరే, ఉదయం మిగిలిపోయిన రైస్ అయినా సరే మనం అందులో వేసి చక్కగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని సాల్టు అవన్నీ బాగా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, చాలా పిల్లలు యమ్మీగా తింటారండి. చాలా చక్కగా ఉంటుంది. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదండి. నేను అల్లము, ఎల్లుల్లిపాయ కూడా తురిమి వేసానండి. ఫ్రెష్గా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ అండి, చాలా సింపుల్గా అవుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.